హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హియర్ ఇట్ ఈస్. అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి. అండ్ మేమైతే సాటర్డే ఆఫ్టర్నూన్ అలాగా స్టార్ట్ అయిపోయాం అనమాట. లైక్ అరౌండ్ 12 o'clock అలా స్టార్ట్ అయిపోయాము. అండ్ కొంచెం లేట్ అయింది, బట్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు రీచ్ ద పర్టికులర్ ప్లేస్ అనమాట. మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పి, ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మేము ఒక లాంగ్ జర్నీ చేస్తున్నాం మా ఫ్యామిలీతో. అండ్ వెళ్ళే దారులంతా కూడా చాలా బాగుంది. ఆ నేచర్, ఆ సన్సెట్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేసాం. సో ఈ లొకేషన్, ఈ స్టాచ్యూ ఎక్కడ ఉందో ఈ పాటికి మీరు తెలుసుకునే ఉంటారు. ఎగ్జాక్ట్లీ వీఆర్ ఇన్ ద విజయవాడ దుర్గమ్మ టెంపుల్. ఆ రోజు సార తీసుకొస్తున్నారు గాయ్స్. ఫుల్ జనాలు ఉన్నారు. సండే మార్నింగ్ మామూలుగా లేదు రష్ అయితే. అసలు అంత ఎండలో సార తీసుకొస్తున్నారు. ఫుల్ రష్ ఉంది. అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు. బట్ మాకైతే దర్శనం బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మవారు మాకు అంత బాగా దర్శనం ఇస్తారని చెప్పి. వీఆర్ రియల్లీ బ్లెస్డ్ అనమాట. అండ్ అక్కడ ఏంట్రా అంటే ఆ రోజు సండే అంటే నిన్న మార్నింగ్ అనమాట. అక్కడ సార్ ఆ రోజే స్లాట్ ఇచ్చారంట అక్కడ గుడిలో. సో అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇండివిజువల్ సార్ అయితే తీసుకొస్తున్నారు. డమ్ములు అవన్నీ తీసుకొని వచ్చి అండ్ వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటున్నారనమాట. నాకు దాని గురించి పెద్ద ఐడియాలు అయితే లేదు కానీ, బట్ చాలా డిఫరెంట్గా ఉండింది గైస్. చాలా కొత్తగా ఉండింది. అవన్నీ చూసాం మేము, చాలా బాగా అనిపించింది. కాకపోతే కొంచెం దారే లేదు. ఫుల్ రష్ అనమాట. మేము రిటర్న్ అయ్యే కొద్దికి ఇంకా జనాలు పెరుగుతున్నారు. అంటే టైం అయ్యే కొద్దికి ఇంకా జనాలు పెరుగుతూనే ఉన్నారు. అండ్ ఒక పక్క ఎండ వేరే. కాకపోతే అమ్మవారి దర్శనం మాత్రం బాగా జరిగింది కాబట్టి సో మాకు ఇవన్నీ ఏం పెద్దగా అనిపించలేదు. అండ్ దీని తర్వాత దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఒక 1 hourలో మాము. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్ని టార్టాయిస్ కనిపించింది చాలా క్యూట్గా. ఈలోపు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.